హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ రిప్రజెంట్ తెలుగు. నేను మీ హరి. ఫ్రెండ్స్, రియల్మీ అయితే ఈరోజు ఇండియాలో రియల్మీ 9 ప్రో అండ్ రియల్మీ 9 ప్రో ప్లస్ మొబైల్స్ ని అఫీషియల్ గా లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇంకా రియల్మీ 9 ప్రో ప్లస్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ టైం మనకి అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ లో సోనీ IMX766 సెన్సార్ తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. జనరల్ గా ఈ బడ్జెట్ లో వచ్చే మొబైల్స్ మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో అయితే రావు. సో వన్స్ మనకి ఒక బ్రాండ్ అనేది మనకి స్టార్ట్ చేసిందంటే మిగిలిన బ్రాండ్స్ కూడా మనకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. ఈవెన్ మనకి షావమీ స్మార్ట్ ఫోన్స్ లో చూసుకుంటే 35-40 వేల రూపాయల బడ్జెట్ లో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేయరు. సో ఎనీవే మనకి రియల్మీ నుంచి గుడ్ మూవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా రియల్మీ 9 ప్రో ప్లస్ స్పెక్స్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి 6.4 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అనేది మనకి 90 హెర్ట్జ్ వస్తుంది. అండ్ ఇంకా అట్లాగే దీంట్లో టచ్ శాంపుల్ రేట్ చూసుకుంటే కనుక మనకి 180 హెర్ట్జ్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీని పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ చూసుకుంటే కనుక అప్ టు మనకి 1000 నిట్స్ అయితే ఉంటాయి. అండ్ అట్లాగే ఈ డిస్ప్లే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5 తోటి అయితే ప్రొటెక్ట్ చేసామని చెప్తున్నారు. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వస్తుంది అనమాట. ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా అట్లాగే అడిషనల్ గా ఈ మొబైల్లో మనకి హార్ట్ రేట్ సెన్సార్ ని కూడా మనకి ఈ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో యూస్ చేసిన ప్రాసెసర్ వచ్చేటప్పటికి MediaTek Dimensity 920 ప్రాసెసర్ అనేది యూస్ చేశారు. ఇది మనకి 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో ఇది మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్ అనమాట. దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి అప్ టు మనకి 2.5 GHz అయితే ఉంటుంది. అండ్ ఇంకా మెయిన్ దీంట్లో హైలైట్ వచ్చేటప్పటికి కెమెరా అనమాట. అండ్ దీంట్లో కెమెరా చూసుకుంటే రేర్ మనకి 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్ అయితే యూస్ చేశారు. అండ్ ఇంక ఈ కెమెరా అనేది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో వస్తుంది. అండ్ ఇంకా అట్లాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ యూస్ చేశారు. ఇది కూడా మనకి సోనీ సెన్సారే. ఇది మనకి సోనీ IMX355 సెన్సార్ అనమాట. అండ్ ఇంకా అలాగే 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే యూస్ చేశారు. ఫ్రంట్ చూసుకుంటే కనుక ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సోనీ IMX471 సెన్సార్ అనేది యూస్ చేశారు. సో రేర్ కెమెరాలో అయితే మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో పాటు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్లో మనకి మేజర్ హైలైట్ ఇదే అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో బ్యాటరీ చూసుకుంటే కనుక ఇది మనకి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. 60 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. జస్ట్ 15 మినిట్స్ లోనే 50% ఛార్జ్ అవుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకా అట్లాగే ఈ మొబైల్లో మనకి 5 లేయర్స్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా యూజ్ చేసామని చెప్తున్నారు. సో మీకు గేమింగ్ చేసినప్పుడు అయితే ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఇంకా ఎడిషనల్ స్పెక్స్ చూసుకుంటే కనుక ఈ మొబైల్ అనేది మనకి డాల్బీ అట్మాస్ కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రిజల్యూషన్ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా దీంట్లో ర్యామ్ వచ్చినప్పటికి LPDDR4X ర్యామ్ యూజ్ చేశారు. అండ్ స్టోరేజ్ వచ్చినప్పటికి మనకి UFS 2.2 స్టోరేజ్ అయితే యూజ్ చేయడం జరిగింది. అడిషనల్ గా ఈ మొబైల్ అనేది మనకి విర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీన్ని వీళ్ళు డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అని పిలుస్తూ ఉంటారు కదా. సో ఈ మొబైల్లో కూడా మీరు ర్యామ్ అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ అనేది మనకి Wi-Fi 6 తో వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.2 తోటి రన్ అవుతుంది. 3.5mm జాక్ ఉంటుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇది మనకి రియల్మీ UI 3.0 బేస్డ్ ఆన్ Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. సో ఇదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. సో మనకి Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అట్లాగే రియల్మీ మనకి 2 సంవత్సరాల వరకు OS అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని ప్రామిస్ చేస్తుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా అలాగే ఈ మొబైల్ కూడా మనకి చాలా స్లిమ్ గా థిన్గా అయితే ఉంటుంది అనమాట. దీని థిక్నెస్ చూసుకుంటే కనుక ఓన్లీ మనకి 7.99mm థిక్నెస్ అయితే ఉంటుంది. ఇప్పటిదాకా తీసుకొచ్చిన రియల్మీ మొబైల్స్ లో చాలా స్లిమ్మెస్ట్ డివైస్ అని చెప్తున్నారు. అండ్ ఇంకా అట్లాగే దీని వెయిట్ చూసుకుంటే కనుక 182 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇంకా అలాగే ఈ మొబైల్ ని మనకి లైట్ షిఫ్ట్ డిజైన్ తో తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. అంటే మీకు లైట్ బ్లూ నుంచి రెడ్ కలర్ లో అయితే మారుతుంది అనమాట సన్ లైట్ పడినప్పుడు. అండ్ ఇంక ఈ మొబైల్ అనేది మనకి 3 కలర్స్ లో అయితే లాంచ్ చేశారు. సన్ రైజ్ బ్లూ అండ్ అరోరా గ్రీన్ అండ్ మిడ్ నైట్ బ్లాక్. బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 128GB ప్రైసింగ్ వచ్చినప్పటికి 24,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంక 8GB ర్యామ్ అండ్ 128GB ప్రైసింగ్ వచ్చినప్పటికి 26,999. అండ్ 8GB ర్యామ్ అండ్ 256GB స్టోరేజ్ వచ్చినప్పటికి 28,999 రూపాయలు అయితే పెట్టారు. ఈ మొబైల్ సేల్స్ అనేది మనకి 21 ఫిబ్రవరి 12 PM నుంచి ఫ్లిప్కార్ట్ లోను అట్లాగే రియల్మీ స్టోర్ లోను మనకి అవైలబుల్ కానుందన్నమాట. లాంచ్ ఆఫర్స్ కింద వీళ్ళు మనకి HDFC కార్డ్ మీద 2000 రూపీస్ ఫ్లాట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు బేస్ వేరియంట్ అనేది 23,000 రూపాయలకు అయితే వస్తుంది అనమాట. సో మీకు 23,000 రూపాయల బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ అని చెప్పొచ్చు. ఫస్ట్ టైం మనకి అండర్ 25,000 రూపీస్ బడ్జెట్ లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో సోనీ సెన్సార్స్ తో మనకి మొబైల్ ని తీసుకురావడం రియల్మీ కూడా సో మంచి మూవ్ అని చెప్పొచ్చు. మంచి ప్రైసింగ్ తీసుకొచ్చారు. సో మీరు 23,000 రూపీస్ బడ్జెట్ లో మంచి కెమెరా మొబైల్ కొనాలనుకుంటే కనుక ఇది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, ఇంకా రియల్మీ 9 ప్రో గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో డిస్ప్లే వచ్చేటప్పటికి దీంట్లో మనకి 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే అనేది యూజ్ చేశారు. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇంక ఈ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది మనకి సైడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే కనుక దీంట్లో మనకి స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అనేది యూజ్ చేశారు. సో ఇది కూడా మనకి 5Gకి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా మనకి 6nm
నానోమీటర్ మీద బిల్ అయిన ప్రాసెసర్, ఆక్టాకోర్ ప్రాసెసర్ అండ్ దీని క్లాకింగ్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.2 GHz అయితే ఉంటుంది. అండ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే కనుక ఇక్కడ కూడా మనకి చేంజెస్ ఉంటాయి. రేర్ మనకి 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటాయి. ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇవైతే మనకి సోనీ సెన్సార్స్ కావు. అండ్ దీంట్లో బ్యాటరీ వచ్చేటప్పటికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఈ మొబైల్ లో కూడా మనకి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ యూస్ చేశారు. అండ్ ఇంకా దీంట్లో కూడా మనకి LPDDR4X ర్యామ్ యూస్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ అనేది యూస్ చేయడం జరిగింది. అండ్ ఇంక ఈ మొబైల్ కూడా మనకి విర్చువల్ ర్యామ్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. దీన్ని వీళ్ళు డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అంటారు. అప్ టు 5 GB వరకు మీరు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అండ్ ఇంక ఈ మొబైల్ కూడా మనకి 3.5mm జాక్ తో వస్తుంది. డాల్బీ ఆడియోకి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. హై రిజల్యూషన్ ఆడియో కూడా సపోర్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంక ఈ మొబైల్ కూడా మనకి లైట్ షిఫ్ట్ డిజైన్ తోనే తీసుకొస్తున్నారు. అండ్ ఈ మొబైల్ థిక్నెస్ చూసుకుంటే కనుక 8.5mm థిక్నెస్ అయితే ఉంటుంది. అండ్ వెయిట్ చూసుకుంటే కనుక 195 grams అయితే ఉంటుంది అనమాట. సేమ్ మనకి రియల్మీ UI 3.0 ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ కూడా మనకి 2 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తామని రియల్మీ అయితే ప్రామిస్ చేస్తుంది. అండ్ ఇంక ఈ మొబైల్ ని మనకి 2 వేరియంట్స్ లో లాంచ్ చేశారు. బేస్ వేరియంట్ ప్రైసింగ్ వచ్చేటప్పటికి 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ 17,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంక 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ 20,999 రూపాయలు అయితే పెట్టారు. అండ్ ఇంక ఈ మొబైల్ సేల్స్ అనేవి మనకి ఫిబ్రవరి 23వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్ లోను అట్లాగే రియల్మీ స్టోర్ లోను మనకి అవైలబుల్ కానుందన్నమాట. అండ్ ఇంకా లాంచ్ ఆఫర్స్ కింద HDFC కార్డ్ మీద పర్చేస్ చేస్తే మీకు 2000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు బేస్ వేరియంట్ 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ అనేది 16,000 రూపాయలకి అయితే వస్తుంది. సేమ్ మనకి ఇదే ప్రైస్ బడ్జెట్ లో మనకి వివో T1 5G మొబైల్ కూడా తీసుకొచ్చింది. సో దానికి మనకి పెద్ద వేరియేషన్స్ అయితే ఉండవు. ఓన్లీ మనకి డిజైన్ మారుతుంది అండ్ రియల్మీ బ్రాండింగ్ లో వస్తుంది అనమాట. సో ఈ మొబైల్ ను కూడా మనకి AMOLED డిస్ప్లే తో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో తీసుకొచ్చుంటే బాగుండేది. బట్ మనకి IPS LCD డిస్ప్లే తో తీసుకొచ్చారు. సో నాకైతే అంత వావ్ అనిపించేలా అయితే అనిపించలేదు అనమాట. సో మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా ఈ మొబైల్స్ ని తీసుకొచ్చా అని అడిగితే కనుక సో మీరు తీసుకోవాలనుకుంటే కనుక రియల్మీ 9 Pro Plus మొబైల్ అయితే ప్రిఫర్ చేయండి. సో మంచి ప్రైసింగ్ కి మంచి స్పెక్స్ తో అయితే తీసుకురావడం జరిగింది. రియల్మీ 9 Pro అయితే అంత ఇంట్రెస్టింగ్ గా లేదనే చెప్పొచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే.